ఎక్కడ వెతికినా ఐస్ పెట్టి దొరకలేదయ్యా. నువ్వే కొంచెం సాయం చేయాలి. అర్థమైంది. నాకు కాస్త టైం ఇవ్వండి, నేను ట్రై చేస్తాను. కొంచెం త్వరగా చెయ్యి, ఎక్కువసేపు ఉంచలేవు. నిన్ను నమ్మే వచ్చాను. నన్ను నమ్ముకొచ్చారా? నన్ను నమ్ముకుని వస్తే 2 కొబ్బరి మండలు కొట్టిమ్మంటాను, తాగుతూ వెళ్ళండి. ఏంటయ్యా నువ్వు? మలయప్ప, ఏంటి మాస్టర్? తీర్చుకుంటే ఎలా? ఏంటి పగ తీర్చుకోవడం? చచ్చిపోయింది ఎవరైనా నాకు తెలుసు. జరిగింది మనసులో ఉంది కాబట్టి కదా బాక్స్ ఇవ్వనంటున్నావు. ఇదిగో మాస్టర్, అదొక దేవాలయంగా భావించి పూజ చేసుకుంటున్నా. సౌదీ, నువ్వు దాన్ని దేవాలయంగా భావించి పూజ చేసినా అది ఒట్టి ఫ్రీజర్ బాక్సే కదా. 4 నెలలు యూజ్ చేయలేదనుకో, దానిలో ఉన్న కండెన్సర్ తుప్పు పట్టి పాడైపోద్ది తెలుసా. దానికి బదులు ఇలా 4గురికి ఇచ్చి సహాయపడొచ్చు కదా. చనిపోయిన మీ అమ్మకైనా పుణ్యం దక్కుతుంది. అంతేగాని దేవాలయం పూజ ఏమిటి? జరిగింది మనసులో పెట్టుకుని నువ్వు ఆ ముసలావిడికి పెట్టి ఇవ్వలేదని ఊర్లో వాళ్ళు మాట్లాడతారు కదా. ఊరు మాట్లాడుతుందో లేదో మాస్టర్, నువ్వు మాట్లాడిస్తావు. సరే, ఏదో డిసైడ్ చెయ్యి. ఇచ్చేద్దామంటావా? అరే, ఎంతసేపు ఆలోచిస్తుంటావు? ఏంటి మాస్టర్ ఇలా? మన ఇద్దరం కలిసి దాన్ని తీసుకెళ్దాంలే, కానీ వాళ్ళ అన్నయ్య బాక్స్ ముట్టుకోకూడదు. ముట్టుకున్నాడు చచ్చాడే. ఏంటి అమ్మని అంబోని వదిలేశారు? మాస్టర్, బాక్స్ కనపడడం లేదు. ఏంటిది? అయ్యో అక్క, తలుపు గుళ్ళెం పెట్టుండేది కదా, లోపల ఎందుకుంటారు? అయోమయంగా ఉంది. పద, పక్కన ఉండే వాళ్ళని అడిగి చూద్దాం. రండి మాస్టర్. అసలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళి చచ్చారో అర్థం కావడం లేదే. ఒరే ప్రభాసు, ఇంట్లో ఉన్న ఐస్ బాక్స్ ఎవరైనా తీసుకెళ్ళడం చూసావా? మావిడ కనిపించట్లేదు. చెప్పడానికి సిగ్గా ఉంది, పోరా. అయ్యో, ఈ ఊర్లో ఉన్న ఆడవాళ్ళు పనికి పంపించి వైకుంఠపాలే ఆడుకుంటున్నారు. రే, ఇంట్లో ఉన్న ఐస్ బాక్స్ ఎవరైనా తీసుకెళ్ళడం చూసావా? ఐస్ పెట్టి కనిపించట్లేదా? అవును మావా, అంతా ఆ పక్కూరోళ్ళు చేసిన పనే. కొత్తగా మా నూరుకు వచ్చి టెస్ట్ వేశారు. ఏమయ్యా, మన ఊర్లో దొంగతనం చేయడానికి పక్కూరు నుంచి రావాలా? తెలుస్తోందిగా, నోరు మూసుకొని పోరా. ఏంటి మాస్టర్, నిజం చెప్తే కొట్టడానికి వస్తున్నారు? ప్రయోజనం లేదు, పద పోలీస్ స్టేషన్ కా? సౌదీ పోలీసులో వీళ్ళు పనిచేయరు. మన ఊరు పోలీసుల గురించి నీకేం తెలీదు. ఆడిటర్ కపుల్ మర్డర్ నే 6 గంటల్లో కనిపెట్టేశారు. ఇదంతా 5 నిమిషాలు కనిపెట్టారు. సంగతి పక్కన పెట్టు. కిందకి దిగి వెళ్ళాలంటే 40 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? బస్సు కూడా లేదే. 1 సెకండ్ ఉండండి, వస్తాను. రే రంగనాథ, ఆగండి. దుబాయ్ నుంచి మందు బాటలు తెచ్చానుగా, ఎలా ఉంది? సూపర్ గా ఉంది. దానికి బదులు ఈ బండి ఎవరా? కిందకి దిగు. మాస్టర్, బండి తీయండి త్వరగా. అయ్యో, ఎవరా బాక్స్ తీసుకెళ్లారో తెలియడం లేదే. 2 రోజుల తర్వాత తీసుకో. మాస్టర్, వెళ్ళండి. రామలయప్ప, ఏంటి విశేషం? కూర్చో. ఇంట్లో ఉన్న ఐస్ పెట్టి కనపడడం లేదు సార్. ఏంటి ఐస్ పెట్టి కనపడడం లేదు? అవును సార్, అది శవాన్ని పెట్టే ఫ్రీజర్ బాక్సే. ఇంట్లోనే ఉండేది, కానీ ఇప్పుడు కనపడటం లేదు. పెట్టి మాత్రమేనా? పెట్టితో పాటు బాడీ కనపడటం లేదా? బాడీని దహనం చేసి బాక్స్ గుడిలా భావించాడు, అది కనపడటం లేదు. సాధారణంగా స్టేషన్ కి గుళ్ళో హుండీలు, విగ్రహాలు కనపడడం లేదని వస్తారు. మీరేమో గుడే కనపడడం లేదని వచ్చారు. ఇక్కడే ఉండండి, సార్ లోపలే ఉన్నారు. ఆయనతో ఒక మాట చెప్పేసి వస్తాను. సరే, చెప్పరండి. పోలీసులు మీ స్నేహితులు. వాళ్ళు చాలా రోజులుగా ఫ్రెండ్ రిక్వెస్ట్ అడుగుతున్నారు, మనమే ఇవ్వడం లేదా? రావయ్యా షణ్ముఖం, సోడా చల్లగా ఉంది, తాగుతావా? సోడా చల్లగా ఉందా? ఇవ్వు. సోడా చాలా చల్లగా ఉందే. ఫ్రిడ్జ్ కొత్తదా? నేనే నుంచి కొత్తది కొనిపెట్టేది. అదిగో శాఖరు బాబును తక్కువ ధరలో 500 రూపాయలకి దొరికిందని తెచ్చిపెట్టి వెళ్ళారు ఈ ఫ్రిడ్జ్ ని. 500కి కొత్త ఫ్రిడ్జ్? అవును. ఏది చూద్దాం. ఏవయ్యా షణ్ముఖం, కడుపు ఏమన్నా బాగోలేదా? ఏంటి మలయప్ప, 50 సవర్ల బంగారం పోతే ఏమి పోనట్టు చెప్తున్నావేంటి? ఏదో పెట్టిపోయిందని చెప్తే పాత గుడిగంటల సినిమా రీల్ పెట్టిపోయింది అనుకున్నాను. ఫ్రీజర్ బాక్స్ అయితే అంత ఈజీగా వదిలిపెట్టకూడదబ్బా. ఏం సార్, ఏదైనా ప్రాబ్లమా? అవును మలయప్ప, ఫ్రీజర్ బాక్స్ మిస్సింగ్ అంటే ఆటలుగా ఉందా ఏంటి? సౌదీ నుంచి వచ్చావు, పైగా తెలివి కలవడం అనుకున్నాను, మరి తెలివి తక్కువ అనుకోలేదే. హెడ్, నువ్వు వాళ్ళకేం చెప్పలేదేంది? షణ్ముగాన్ని కాల్ చేస్తారు, మలయప్ప ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతున్నా, 5 నిమిషాల తర్వాత కాల్ చేయండి. ఒక్క నిమిషం రా, చెప్పేది విను.
ఎవరినైనా ఆ పెట్టిలో పెట్టి అలాగే ఉంచేసామంటే 6 సంవత్సరాలైనా ఆ బాడీకి ఏమీ కాకుండా ఉంటది. దొంగతనం చేసినప్పుడు అలా ఏమైనా చేస్తే మీరిద్దరు కలిసి జైల్లోనే ఉండాల్సి వస్తుంది. దీన్ని ఊరికి వదిలిపెట్టకూడదు. ప్రత్యేక టీం ఏర్పాటు చేసి వెతికించాలి. పెట్టు సార్. వీళ్ళతో మాట్లాడి అసలు విషయం అంటే కనుక్కో. నేను టౌన్ వరకు వెళ్ళొస్తాను. సరే సార్. ఎందుకు పోలీస్ స్టేషన్ వెళ్ళుంటారు? ఎందుకైనా మంచిది హెడ్ ఫోన్ చేద్దాం. సార్ చాలా స్ట్రిక్ట్. ఈ కంప్లైంట్ కి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 3 రోజుల్లో అక్యూషన్ పట్టుకుంటారు. ఇప్పుడు 15,000 అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్ళు. మిగతాదెంతో పని అయ్యాక చూసుకుందాం. 3 రోజులా సార్? చూద్దాం. నీకు లక్ ఉంటే 3 గంటల్లోనే దొరకొచ్చు. డబ్బేవయ్యా. ఏంటి షణ్ముఖం చెప్పు. అవును, ఐస్ పెట్టి కనపడడం లేదనే వచ్చారు. ఇప్పుడే సార్ని కలిశారు. ఒక్క నిమిషం ఉండు. ఇదిగోనయ్యా, మీ ఊరు షణ్ముఖం లైన్ లో ఉన్నాడు. ఏదో అర్జెంట్ గా మాట్లాడాలట. కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా వృధా అయిపోతాను. ఇదిగో బాగా లోపల పెట్టు. న్యాయంగా మిమ్మల్ని లోపలికి తొయ్యాలి. సరే సరే వచ్చేస్తా ఉన్నా. సౌదీ పెట్టి ఊర్లోనే ఉందంట. ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళారని షణ్ముగాను అరుస్తున్నాడు. ఉండి ఫోన్ ఇచ్చేసి వస్తా. బాక్స్ ఊర్లోనే ఉందా? అమ్మా లోపలికి రామా, అయ్యగారు పిలుస్తున్నారు. అబ్బా ఫోన్ చేశాడు రా. ఏవయ్యా, మన శేఖరు బాబు దాన్ని తీసుకెళ్లి మొత్తం కొట్లో 500 రూపాయలకి అమ్మేశారు. 500కి అమ్మేశారా? అవునయ్యా. ఆ ముసలి అందులో పాలు, పెరుగు, కూల్ డ్రింక్స్, మజ్జిగ అన్ని పెట్టేసింది. అందులో ఉన్న సోడా నాకు ఇచ్చింది. అది తాగి నాకు వాంతి కూడా అయింది. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అన్నా 500 ఇచ్చి ఆ ముసల్లాన్ దగ్గర బాక్స్ తీసి ఉంచుకో. దాన్ని ముత్తుమారి ఇంటికి తీసుకెళ్ళాలి. ఇదిగో వస్తున్నాను. మాస్టర్ బండి పోనే ఉండే త్వరగా. చిన్నప్పటి నుంచే వాళ్ళిద్దరు నాకు బాగా పరిచయం. నాకే వీళ్ళు ఎప్పుడు ఎసరు పెడుతూ ఉంటారు. చేతికి దొరికింది కదా, ఇంక వదిలే సౌదీ. ఎలా వదలమంటావు? 15,000 పోయాయిగా. సౌదీ కావాలంటే కేసు వాపస్ తీసుకుంటాం, డబ్బులు రిటర్న్ ఇచ్చేయండి అని అడుగుదామా? ఎందుకు మాస్టర్? దానికి 25,000 కలిపి మరీ అడుగుతాడు. అతను ముందు కండక్టర్ గా పనిచేసేవాడు, అందుకే ఇప్పుడు కలెక్షన్ చేస్తూనే ఉంటాడు. రెండయ్యా, మలయప్పని వచ్చాడు, ఎత్తండి. రెండయ్యా ఎత్తండి, వెళ్దాం. ఏమయ్యా రావయ్యా. ఆ కథ నేను తర్వాత చెబుతాను. నేను చూద్దాం. ముందు ముత్తుమారి ఇంటికి వెళ్దాం పదండి. పెద్ద పెద్ద రాళ్ళున్నాయి, జాగ్రత్త రా, పడిపోతారు. జాగ్రత్తగా రండి. చాలా థ్యాంక్స్ అండి. అక్క అక్క ఏంట్రా వచ్చారా చూడు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people. కానీ పుల్లగా ఉంది. ఏమయ్యా, ఏంటి? వడివేలు నిన్ను కలవాలట, తోటకి రమ్మంటారా అని అడగమన్నాడు. వడివేలు నా పేరు వింటేనే కోపడతాడు. వాడెందుకు ఇక్కడికి వస్తాడు? అలాంటిదేమి లేదయ్యా. నువ్వు ఐస్ పెట్టి ఇచ్చిన వెంటనే తన మనసు చల్లబడిపోయిందయ్యా. చల్లబడిందా? ఏం కాసేపు ఐస్ పెట్టులో పడుకున్నాడా? మలేపా, వడివేలు అక్కడే ఉండాలి, మనమే వెళ్ళి చూడాలయ్యా. అప్పుడే కదా మనకి మర్యాద. మీరు చెప్పేది కదా. వడివేలు మంచోడే, కానీ ఊర్లో నేనే గొప్పవాడిని తిరుగుతున్నాడు. మలేపా, వాడే ఇప్పుడు బాధల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడొచ్చా? పదవేలు కలిసి వద్దాం. సర్లే, ఎంతైనా గానీ నా చుట్టమేగా, వదిలేవలంగా. వస్తారులేండి. సరే వెళ్ళు, నేను వస్తాను. ఆ డబ్బులు నువ్వే ఇప్పించాలి. ఆ బాధ్యత నీదే. మలయప్ప రావయ్యా. రా మలయప్ప. అన్నీ చెప్పేశానులే. నా చెల్లిని నీకిచ్చి పెళ్లి చేయనని చాలా అవమానించానయ్యా. కానీ అదంతా మనసులో పెట్టుకోకుండా మా అమ్మకి ఈ ఐస్ పెట్టినిచ్చి నువ్వు చాలా గొప్పడు అనిపించుకున్నావు. నేను నిన్ను ఎలా క్షమాపణ అడగాలి? తనేమో ఇంకెవరిని పెళ్లి చేసుకోనని అంటోంది. మా అమ్మ ఉండగానే మీ ఇద్దరికి పెళ్లి చేసి ఉండాలి.
నేను చాలా పెద్ద తప్పు చేశాను. అన్నా పార్టీ మనసు మారాడు, ఇదే కరెక్ట్ అయిన టైం. ముత్తుమారి విషయం లాగుంది. అలా అంటావా? నీ ఏడుపు మొహం నాకు నచ్చలేదు. ఏమయ్యా ఇప్పుడు మటుకు అమ్మ ఎక్కడికి పోయింది? ఉన్నా పోయినా అమ్మ అమ్మాయి కదా, 2 దండలు ఇచ్చి మార్చుకోమనండి. ఈ సమయంలో దండల కోసం ఎక్కడికి వెళ్ళాలి? అరే ఏంటయ్యా, దీపాన్ని ఇంట్లో పెట్టుకుని వెలుగు కోసం బయట వెతుకుతున్నారు. అక్కడ అన్ని దండలు ఉన్నాయి కదా, అమ్మా దేవుడు ఒకటేగా, ఆవిడ మీద ఉన్న దండలు మార్చుకోమనండి. షణ్ముగన కరెక్ట్ గా చెప్పాడు. మీ అమ్మ ఆశీర్వాదం అనుకుంటే 2 మాలలు తీసుకురండి. వెళ్ళి తీసుకురావయ్యా. అమ్మా ముత్తుమారి, ఏంటో నీకే సంబంధం లేనట్టు అక్కడే నిలబడ్డావు. ప్రతి శుక్రవారం దీపం పెట్టేస్తావు, ఇప్పుడు అడు తిరిగేవేంటి ఇటురా? అరే सबीर सलाम अलैकुम. Sit down. సౌదీ ఎంబసీ నుంచి రాజుగారు పంపించారు. ఇది మీ పెళ్లికి రాజుగారు పంపించిన. ఓ చూసావా రాజుగారికి నేనంటే ఎంత ప్రేమ. ఇది నీకు 10 ఏళ్ల వరకు గోల్డెన్ వీసా. ఏమండే నయనతార విఘ్నేష్ శివన్కి ఇవ్వాల్సింది నాకెందుకు ఇస్తున్నారు? హీ ఈస్ ఆస్కింగ్ వై యు హావ్ గివెన్ హిమ్ గోల్డెన్ వీసా. హబ్బక్ మలిక్ ఇర్జా సౌదీ మళ్ళీ సౌదీ అరేబియాకి రావాలని రాజుగారు కోరుకుంటున్నారు. ఎందుకు? ఓ జమాల్ మాఫీ కలాం మాఫీ శరమ్ మోయా వలా హలీబ్ మర్రా తాబన్ హత్ ఇస్మ్ ముత్తుమారి ఓ హారక్ మా హారక్ మిని మిని అలాతలో అంటున్నారంటే. నువ్వు అక్కడ నుండి వచ్చినప్పటి నుంచి నువ్వు పెంచిన ఒంటి పిల్లలు సరిగ్గా పాలు తాకుండా ఆకలితో ఉన్నాయి. అందులో నువ్వు ముత్తుమారి అని పేరు పెట్టుకుని పెంచిన ఒంటి పిల్ల అసలు ఎటు కదలడం లేదు. ఒంటికి ముత్తుమారి పేరు పెట్టాడు. వాజిద్ ముష్కిలా కబీర్ ముష్కిలా జమల్ బాద్ కలాం ఓ కలాం జమా మద్రాసి జమల్ మాక్దర్ కలాం పాకిస్తానీ. నువ్వు ఆ ఒంటెలతో తెలుగులోనే మాట్లాడి అలవాటు చేసినందువల్ల నీ తర్వాత వచ్చిన పాకిస్తాన్ వాడి మాటలు అస్సలు వినడం లేదు. అదేరా తెలుగోడంటే. చూసావటే మా తమ్ముడు ఒంటెల మేపడానికి సౌదీకి వెళ్ళి అక్కడ 4 ఒంటెలకి తెలుగు నేర్పించాడు. అందుకని ఆ పాకిస్తాన్ వాడికి తెలుగు నేర్పించడం కన్నా మలయప్పన్నే కుటుంబంతో సహా తీసుకురమని రాజుగారు చెప్పి పంపించారు. ఓహో రజా సౌదియా కుల్ మసూద్ ఆలం జమా. మీరు మళ్ళీ సౌదీకి వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. రాజుగారే ఇంత బతిమాలు అడిగినప్పుడు నేను రానని చెప్పలేను కదా. సరే నేను వస్తానని ఆయనకి చెప్పండి. హీ ఈస్ యాక్సెప్టింగ్ ద ఇన్విటేషన్. ఒక్కొక్క తెలుగోడు మలయప్పన్లా ఉంటే ఒంటేలున్నంత వరకు మన తెలుగు భాషని ఎవరు నాశనం చేయలేరు. తెలుగును ఎవరు ఏం చేయలేరురా. ఇలా మాట్లాడి మీరే లేకుండా పోతారు. ఇదిగో ఇది పట్టుకో. రాజుగారితో చెప్పండి నేను వస్తున్నానని. ఎప్పుడు ఆ కుమారస్వామి తోడు నీకు ఉంటుంది, యేసు తోడు ఉంటుంది, అల్లా తోడు ఉంటుంది. ఇదిగో బావా ఒక ఫ్యామిలీ సెల్ఫీ. 1 2 3. మహారాజా ఆహ్వానాన్ని స్వీకరించిన మలయప్ప మళ్లీ ఒంటెలకు తెలుగు నేర్పించడానికి సౌదీకి వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఎడారిలో మలయప్ప ముత్తుమారి అని పిలిస్తే ఇద్దరి వెనక్కి తిరిగి చూస్తారు. వేలుస్వామి భార్య సుశీల కేసు వాపసు తీసుకోవటం వల్ల చక్రవడ్డీ కేసు నుంచి బయటపడ్డ పన్బలగం వడ్డీ వ్యాపారాన్ని వదిలేసి వేలుస్వామి కుటుంబాన్ని పరామర్శించి చెంగంలో హోల్సేల్ టమాటా వ్యాపారం మొదలుపెట్టి తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అలగమలయలో సెటిల్ అయిన తంగరాజు పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటూ మలయప్ప తోటని చూసుకుంటూ సైడ్ లో ఆ ఫ్రీజర్ బాక్స్ ని ఫ్రీజరే లేని ఆ గ్రామవాసులకు ఈ ఉచిత సేవని చేస్తూ ఉన్నాడు. మలయరసికి తన లెక్కల్లో పాస్ అయిపోతామన్న నమ్మకంతో పాటు లెక్కల రాని మిగతా పిల్లలకి తనకు తెలిసిన లెక్కలని చెప్తూ ఉంది. హీరోకి వెళ్తున్నాను చెప్పేద్దామని వచ్చా.
పోనీ. లెక్కలకు భయపడి బడి వైపుకే వెళ్లని పిల్లలందరూ కలిసి మళ్లీ బడికి వెళ్లడం ప్రారంభించారు. ఈ కాలానికి తగ్గట్టు అందరూ మారుతున్నా కూడా మేవస్సలు మారనే మారవని ఇంకొక గుంపు అటువైపు బ్రతుకుతూనే ఉంది. సార్ పైన చూడండి సార్. ఏంట్రా అది? ఫ్రీజర్ బాక్స్ సార్. అది తెలుసు. ఇదేంటిది? అదే ఆ రోజు పోయిందని కంప్లైంట్ చేశాం కదా, ఆ బాక్సే సార్ ఇది. అది ఎలా ఇక్కడ ఉంది? అదే కదా. అది అప్పుడే దొరికింది సార్. దొరికిందా? హెడ్ బాక్స్ దొరికిందంట. వీళ్ళే పోగొట్టుకుంటారంట, వీళ్ళే కనిపెడతారంట. ఎరా మీరే బాగొట్టుకుని మీరే కనిపెట్టుకునే దానికి మధ్యలో పోలీసులు ఎందుకు ఉండేది? మేము ఒక ప్రత్యేక టీం ని పిలిపించుకొని వీధి వీధిన వెతుకుతూ ఉంటే రాస్కెల్ నువ్వు దీంతో తిరుగుతూ ఉన్నావా? బండ్లో ఎక్కు. ఎక్కమంటున్నానుగా, ఎక్కరా. కాస్త వినండి సార్, ప్లీజ్ సార్. సార్ ఫాలో చేయి సార్. క్విక్ గో.